కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణకు జీవధార. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాళేశ్వరం కమిషన్ ముందు ఏది నోటి మాటగా చెప్పలేదు. అన్ని సాక్ష్యాధారాలతో సహా సమర్పించడం జరిగింది. కేబినెట్ నిర్ణయాలు, వాప్కోసా రిపోర్టులు, సిడబ్ల్యూసి లేఖలు అన్ని సమర్పించారు. కాళేశ్వరంపై విచారణలో భాగంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆధారాలతో సహా జవాబు ఇచ్చినట్టు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదన్న విషయాన్ని కమిషన్ కు వివరించినట్టు తెలిపారు. అక్కడ నీటి లభ్యత లేదని, నీటి నిల్వకు రిజర్వాయర్లు సరిపోవని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సిడబ్ల్యూసి చేసిన ప్రతిపాదనలను కమిషన్ ముందుంచినట్టు చెప్పారు. మహారాష్ట్ర అంగీకరించకపోవడం, వైల్డ్ లైఫ్ అనుమతులు రాకపోవడం, నీటి లభ్యత లేకపోవడం, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ద్వారా లైడార్ సర్వే చేయించి సెంట్రల్ వాటర్ కమిషన్లోనే ఇంజనీరింగ్ నిపుణుల సూచనల మేరకు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించిన విషయాన్ని సాక్ష్యాధారాలతో కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని ఉద్ఘాటించారు. సోమవారం జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు వెళ్లే ముందు కోకాపేటలోని తన నివాసంలో విచారణ అనంతరం బీఆర్కే భవన్ వద్ద హరీష్ మీడియాతో మాట్లాడారు. కమిషన్ విచారణకు హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదని, లోపల ఒకటి చెప్పి బయట మరొకటి చెప్పడం తప్పవుతుందని వ్యాఖ్యానించారు. మేడిగడ్డకు బరాజ్ను ఎందుకు మార్చారనే విషయంపై ఎక్కువసేపు చర్చ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నించిన విషయాన్ని సోదాహరణంగా వివరించారని చెప్పారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించిందని, 7 ప్యాకేజీలు 27 భాగాలుగా విభజించి టెండర్లు పిలిచిందని వెల్లడించారు. కాళేశ్వరంను కొంతమంది ఇవాళ పిచ్చి పిచ్చిగా కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. మొన్ననే నేను ప్రజెంటేషన్ లో కూడా సవివరంగా చెప్పాను. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలు అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం మొన్న అనుకున్నట్టుగా 3 బ్యారేజీల్లో, అదే విధంగా కాళేశ్వరంలో 16 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టనెళ్లు, 98 కిలోమీటర్ల